రాష్ట్రంలో పాడి రైతులకు భరోసాగా పశువులకు సురక్షిత వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన గోకులం పథకం ఇప్పుడు రైతులకు ఆశగా మారిందా లేక ఆర్థిక భారంగా మారిందా? 90% సబ్సిడీతో షెడ్లు నిర్మిస్తామని ప్రకటించడంతో రైతులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. కానీ పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం మంజూరు కావడం లేదు. దీంతో అప్పులు చేసి షెడ్లు కట్టించిన రైతులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఎండ వానకు తడవకుండా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం గోకులం పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా షెడ్డు నిర్మాణానికి 90% సబ్సిడీ ప్రకటించింది. 2 పశువులకు 1,15,000 రూపాయలు, 4ంటికి 1,80,000 రూపాయలు, 6ంటికి 2 లక్షల రూపాయలు చొప్పున యూనిట్ ఖర్చు కేటాయించారు. రైతు 10% వంతు చెల్లిస్తే మిగిలిన మొత్తం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనులు పూర్తయిన వెంటనే బిల్లులు జమ అవుతాయి అని చెప్పడంతో రైతులు అప్పులు తెచ్చి మరీ షెడ్లు నిర్మించారు. జాతీయ ఉపాధి హామీ నిధులతో ఈ పనులు చేపట్టారు. మొదట్లో బిల్లులు త్వరగా మంజూరు అయ్యేవి, కానీ గత కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు. పాడి పశువుల సురక్షితమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం గత ఏడాది గోకులం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులు 10% పెట్టుబడితో 90% రాయితీ పొందొచ్చని ప్రకటించింది. ఆ 90% రాయితీ ప్రభుత్వం ఏ విధంగా కల్పిస్తుంది అనే విషయాలు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. రైతుల వద్ద నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేద్దాం. మేము అప్పు చేసి కట్టాం బాబు, షెడ్లు కట్టమంటానే కడితే ఇప్పటికి వచ్చి డబ్బులు పడలేదు. ఇస్తామే పడతాయి అలగలగా అంటారు. ఏ పడిన 3 నచ్చలు అయింది మా షెడ్కి. 4 తులాల బంగారం గొట్టలం బ్యాంకులు పెట్టాము. ఇప్పుడు అది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఇలా మమ్మల్ని అలా మాయ చేస్తాండ్రు. కట్టిందా కొప్పుకునేది కట్టాము. రేపు పడితే ఎల్లుండి పడితే నిన్నటిదాకా చెప్పారు. ఏ డబ్బులు పడలేదు. మా మాసం పడిపోయి అలా బాధలు పడి మేము కొన్నాము. మరి ఎంత పడతాయని చూస్తాను, పడలేదు. పనులు పూర్తి చేసి నెలలు గడిచినా బ్యాంకు ఖాతాలో రూపాయి కూడా జమ కాలేదని వాపోతున్నారు. ఒకవైపు తీసుకున్న అప్పులపై వడ్డీలు పెరుగుతున్నాయి, మరోవైపు పశువుల పోషణ ఖర్చులు భారం అవుతున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కాలంలో ఈ పథకం నిలిచిపోవడంతో నిర్మాణాలు జరగలేదని, కొత్త ప్రభుత్వం రాగానే మంజూరు చేయడంతో నమ్మకంతో ముందుకొచ్చామని రైతులు చెబుతున్నారు. తరపున పశువులు షెడ్లు కట్టాము. వాటి గురించి బిల్లు కూడా పడలేదు. మా సొంత డబ్బులతో వడ్డీలతో సరుకులు పెట్టి తాకట్లు పెట్టి కట్టాము. మాకు ఇబ్బందిగా ఉంది. మీరు దీన్ని ఆమోదించి ప్రభుత్వం వారు శాఖలు తీసుకోవాలి. పాడి రైతులకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రారంభించిన గోకులం పథకం ఇప్పుడు బిల్లుల జాప్యంతో ఇబ్బందులు తెచ్చి పెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పథకం ఆశగా నిలుస్తుందా లేక ఆర్థిక భారంగా మారుతుందా అన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. నా పేరు ఎం శ్రీనివాసరావు. నేను ఉపాధి హామీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్, విజయనగరం మండలం. ప్రభుత్వం విజయనగరం మండలంలో 89 క్యాటిల్ షెడ్స్ అధికారికంగా మనకు శాంక్షన్స్ ఉన్నాయి. అప్లికేషన్లు 257 వచ్చినప్పటికీ ప్రస్తుతానికి మండలంలో 89 వరకు కంప్లీట్ చేస్తున్నారు. ఇందులో 48 లక్షల రూపాయల వరకు మొదటి విడతగా పేమెంట్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ ఉన్నటువంటి పేమెంట్ 38 లక్షల వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు స్లాట్ ఇచ్చారు. అలాగే కొన్ని కొద్దిగా కట్టినట్టుగా మాత్రంగా పార్ట్ పేమెంట్ మాత్రమే చేశాము. పూర్తిగా కంప్లీట్ చేసినట్లయితే రెండో పేమెంట్ కూడా చేస్తామని తెలియజేస్తాం. గోకులం షెడ్లు కట్టి కొన్ని నెలలు అవుతున్నా ఇప్పటికైనా రైతు ఖాతాలో డబ్బులు జమ చేయలేదని రైతులు ఏపీ సర్కార్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీడియోగ్రాఫర్ బాబీతో గణేష్, BBC ఆన్ టీవీ, విజయనగరం.